రిషి తీసుకురాడు, అట్లా తీసుకురావడం కుదరదు. వాళ్ళందరూ రావాల్సిందే, పోయిన వాళ్ళందరూ. ఒక్కళ్ళు రావటం, ఒక్కళ్ళు ఇద్దరు రావటం కుదరదు. వర్షక్క, ఇది వర్షక్క మా పెద్దమ్మ ఏమో. తర్వాత ఇప్పుడు బుడ్డు హాస్టల్ అన్ని బయటికి వెళ్ళలేదు అక్కడ అనుకో. తీసింది దాన్నే ముందు తీసిన. ఇది బుడ్డది, మా బుడ్డ పిల్ల. ఇంకో బుడ్డది రావాలి. హాయ్ గాయస్ అంటుందా ఇప్పుడే? నువ్వన్న దాని బదులు ఇది పెద్ద పిల్ల, ఇది బుడ్డ పిల్ల మా ఇంట్లో. బాయ్ చెప్పు రిషి, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, చెప్పు చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, బాయ్ చెప్పు, చెప్పు చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. మొన్నేమో మా చెల్లి, ఒక చెల్లకి చెప్పడం మొన్న నడుపు చెల్ల, ఇప్పుడు చిన్న చెల్ల. మొన్న బాబు, ఇప్పుడు పాప. మొన్న తమ్ముడే. రిషి చెప్పొచ్చు కదా రిషి, నాకు చెప్పడానికి రావట్లేదు. ఏంది ఏంది మమ్మీయా? అందరు బుడ్డోళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇక మా పెద్దక్క, ఇది ఇది పెద్దక్క. అక్క ఇది చూడదు ఒకసారి. అక్క మా పెద్దక్క ఇది. బండి ఎప్పుడు బండి నీకు? బండి ఎక్కువా? బాయ్ చెప్పు మరి, బాయ్ చెప్పు, ఇంకా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, చెప్పు మళ్ళీ ఇక్కడ చెప్పు. అబ్బా రిషి ఇగో ముద్దు పెట్టు చెల్లకి, చెల్లకి ముద్దు పెట్టు, కిస్ పెట్టు, పెట్టు ముద్దు పెట్టు, చెల్ల చెల్ల పెట్టు పెట్టు పెట్టు, పెట్టవనంగానే పెట్టిండు. ప్రార్థన చేసి పేరు పెడదాం. ఓకేనా? కళ్ళు మూసుకోండి అందరూ. దేవుడు భవానిని తన భర్తను ప్రేమించి అనుగ్రహించినటువంటి రెండవ కుమార్తెను బట్టి ప్రభుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. జ్ఞానమును, తెలివిని, వివేకమును, ఆరోగ్యమును యేసు నామములో బిడ్డకు అనుగ్రహించి దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లినట్లు స్తోత్రం చెబుదాం. గొప్ప భక్తురాలిగా తన కుటుంబానికి, తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చే బిడ్డగా స్తోత్రం చెబుదాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, భవానిని తన భర్త గారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన రెండవ కుమార్తె కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. తాతగారు, నాయనమ్మ గారు కూడా రావాలని ఇప్పటిదాకా ఎదురు చూసాం. మీరు వారిని క్షేమంగా మధ్యలో నడిపించారు, నీకు వందనాలు. ఒక వస్తువునైనా, ఒక పదార్థాన్నైనా, ఒక ప్రాంతాన్నైనా, ఒక వ్యక్తినైనా ఏం పిలవాలంటే ఒక పేరు ఉండాలి. గనుక ఈ సమయంలో నీ కృపను బట్టి ముందుగా ఇచ్చిన బిడ్డకు బ్రెట్టినా అని ప్రభు పేరు చేశారు, పేరు పెట్టారు గనక అయ్యా అలాగుననే ప్రభు కలిసి అదే పేరుతో కలిసి ఉండేటట్లుగా ఈ బిడ్డలు ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర అడిగి తెలుసుకొని ఒక పేరు నిర్ణయించుకున్నారు. నీకు స్తోత్రాలు నాయన. నీ ఉన్నతమైన కృపలో అనేకులు పిలవడానికి నీ కృప కలుగును గాక. ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డ కలుగును గాక. రండి నిలబడండి. మంచి కెమెరా మ్యాన్ వచ్చింది.
మొత్తం బంధించేస్తున్నారు. సుఖమైన నిద్ర ఇప్పుడు లేచిందయ్యా. బ్రిస అంటే చాలా చాలా అర్థాలు ఉన్నాయి, చాలా చాలా అర్థాలు. స్మార్ట్ విండ్, నెమ్మది కలిగించే గాలి అని, అప్పుడు వస్తున్నాం అదే, చల్లటి నెమ్మది కలిగించే గాలి అని ఒక అర్థం వచ్చింది. తూర్పు గాలి అని ఇంకొక అర్థం ఉంది. బైబిల్లో ఎర్ర సముద్రం 2 పాయలు అయింది కదా, సముద్రం 2 పాయలు అయినప్పుడు రాత్రి ఆరిన నేల ఏర్పడింది కదా, ఆరిన నేల ఏర్పడడానికి వచ్చిన గాలి పేరే బ్రిస. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అలా దేవుడు గొప్ప కార్యాలు బ్రిస ద్వారా ఈ ఇంట్లో జరిగించును గాక. సుఖమైన నిద్ర ఈ బిడ్డ పొందడానికి, ఆ నిద్రలోనే దేవుడిని చూడటానికి, దేవుడితో మాట్లాడటానికి, చక్కగా ఎదిగి దేవుని గణపరిచి గొప్పగా మార్చబడటానికి, గొప్ప వ్యక్తిగా తయారవ్వడానికి, క్షేమము నెమ్మది సుఖ నిద్ర కలుగుట కొరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బ్రిసను ఉయ్యాల వేయిచున్నాము తండ్రి. ఆమేన్. పట్టుకోండి, నా చేయి పట్టుకోండి అందరూ, లేకుంటే అమ్మాయిలు పట్టుకోండి, పట్టుకోవాలనుకుంటున్న అందరూ పట్టుకోండి. తమ్ముడు అతి ఓకే, అందరూ చూడండి, కెమెరామ్యాన్కి వెళ్ళి చూడండి. ఊరికి చుట్టాలు రావటం కాదు, పాట పాడండి. తల్లిలా లాలించును తండ్రిలా చప్పట్లు కొట్టండి అందరూ, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హాయిగా హాయిగా పడుకోమా బ్రిస. రెడీ రెడీ స్మైల్ పట్టుకోండి అట్లా చూడండి, అలాగే ఉండాలి. ఎవరికి ఆలోచన వచ్చింది మీకు బలిగా? వినయ్, మీ ఫ్రెండ్ వచ్చింది. నా ఫ్రెండే వాళ్ళ చెల్లెలరా, కాదు నా ఫ్రెండే కానీ నీ పిల్లలే. వీడి పెడతాను. అబ్బో అబ్బో అమ్మా, బాటిల్ పెట్టినా అన్న కొంచెం పడుకుంది తర్వాత సెంటర్ లైట్ లాగి మీకు రెడీ 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 ఇక్కడ చూడక్క. అవును, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చాలా మనకు మళ్ళీ ఎందుకు అప్పుడు అడ్డం తీద్దాం నువ్వు. అన్నయ్య చూడాలి. ఇక్కడ చూడండి.